శాండిల్ కప్స్ మనదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. దీని మీద ఎంఆర్పి వచ్చేసి మీకు 108 రూపీస్ ఉంది. చాలా అంటే చాలా మాక్సిమం మీకు 75% మార్జిన్ అనేది మిగులుతుంది. ఇందులో ఇదంతా 10 రూపీస్ అగరబత్తి, మన దగ్గర 5 రూపీస్ కూడా ఉంది. 3 రూపీస్ లో కూడా ఉంది. 3 రూపీస్ బాక్స్ ప్యాకింగ్ ఎక్కడ దొరకదు. ఇది 5 రూపీస్ బాక్స్ ప్యాకింగ్, 3 రూపీస్ బాక్స్ ప్యాకింగ్. ఫ్లేవర్స్ ఇందులో కూడా మళ్ళీ ఫ్లేవర్స్, ఇక్కడ బాక్స్ కలర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఒక ఫ్లేవర్ ఉంటుంది. మన దగ్గర స్వస్తిక్ కర్పూరం దొరుకుతుందండి. ఇవన్నీ కర్పూరం, మొత్తం కర్పూరమే. స్వస్తిక్ కర్పూరము మీకు 5 రూపీస్ 10 రూపీస్ ప్యాకెట్స్ కూడా అవైలబిలిటీ ఉంది. 10 రూపీస్ 5 రూపీస్. ఫస్ట్ లో ఇన్స్టాంట్ బొగ్గు అంటారండి. ఇది చార్కోల్ ఇలా వస్తాయి రోల్స్. దీంట్లో వచ్చేసి ఇలా ఉంటుంది కోల్. దీని ఇన్స్టాంట్ విత్ ఇన్ సెకండ్ లో బొగ్గు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు అంతా ఎక్కువగా ఇది యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు అంటే బొగ్గులు తీసుకొచ్చి దాన్ని వెయిట్ చేసేది. ఇప్పుడు దీన్ని ఆటోమేటిక్ గా విత్ ఇన్ సెకండ్స్ లో బొగ్గు అయిపోతే సామాన్ వేసుకుంటే ధూపం వేసేసుకోవచ్చు. ఈ నవరాత్రి కుంకుమ 9 రకాల కుంకుమలు ఉంటాయి. నవరాత్రి అప్పుడు పుడిపోతాయి. నెక్స్ట్ దుర్గమాతని పెట్టినప్పుడు కూడా 9 రోజులు 9 రకాల కుంకుమలతో పూజలు చేస్తారు. ఇవన్నీ నవధాన్యాలు హోమాల్లో పడతారు కదా, తెల్ల ఒక్కలు, పోకలు, నవధాన్యాలు, తెల్లవాలు, అన్ని రకాలు కూడా మన దగ్గర కేజీలు బల్క్ లో బ్యాగులు కావాలంటే కూడా ఇస్తామండి. పసుపు కుంకుమ జాయింట్. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, దానికి సంబంధించి ఇవి ఎక్కువ వాయనాలు ఇవ్వడానికి దాంట్లో యూజ్ చేస్తారు. ఇవి కూడా రకరకాల మోడల్స్ లో ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ కూడా గౌరీదేవిని పెట్టుకుని పూజ చేసుకుంటారు. చిన్న చిన్నవి బేసిక్ ఇవి మీకు 10 రూపీస్ కా నుంచి స్టార్ట్ ఉన్నాయండి. అన్ని రకాల సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది కదా, మన దగ్గర ఇలా రకరకాల ఫేసెస్ అనే అవైలబిలిటీ ఉన్నాయండి. ఎన్ని పీసులు కావాలన్నా సప్లై చేస్తాము. స్టోన్స్ వచ్చేసి వర్క్ వచ్చింది. ఇది కూడా స్టోన్స్ తో వెరైటీ వచ్చింది. ఇలా మన దగ్గర రకరకాల ఫేసెస్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. మన దగ్గర పచ్చకర్పూరం కేజీలో కావాలంటే ఎన్ని కేజీలు కావాలన్నా దొరుకుతుంది. క్వాలిటీ కూడా నెంబర్ 1 ఉంటుంది. వేరే దగ్గర కొంటే మొత్తం దుల్లు మొత్తము చోర చోర అయిపోతుంది. మన దగ్గర చూసారు చోర అనేది లేదు ప్యాకెట్ లో. హాఫ్ కేజీ సైడ్ తిప్పిన ఇది హాఫ్ కేజీ ప్యాకింగ్. నెక్స్ట్ మన దగ్గర వచ్చేసి ఇది వచ్చేసి అగరబత్తి అండి. 5 ఫీట్ అగరబత్తి. ఇందులో 5 ఫీట్ లో కూడా మన దగ్గర 6-7 వెరైటీస్ ఉన్నాయి. అంటే ఫ్లేవర్స్ 7-8 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఒకటి 24 అవర్స్ వస్తుందండి. విగ్రహాలు పెడతారు కదా, వాటి దగ్గర యూజ్ చేసుకుంటారు. కొత్తగా పూజ స్టోర్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి కాంటాక్ట్ అయ్యారంటే A to Z ఐటమ్స్ అనే మనమే ఇస్తాము. ఎలా అమ్మాలో మనమే చెప్తాము. ఏ రేటుకి అమ్మాలి, ఎప్పుడేం మెయింటైన్ చేయాలని కూడా మనమే సలహా ఇస్తాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేడ్ నీడ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు 365 రోజులు నడిచే బిజినెస్ గురించి చెప్పబోతున్నానండి. అబ్సల్యూట్లీ నిజం. ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్తుంటారు లేదా ఇంట్లో పూజలు చేస్తుంటారు. ఇంకా కొన్ని స్పెషల్ మంత్స్ వచ్చినప్పుడు, శ్రావణం, కార్తీకం ఇట్లాంటివి వచ్చినప్పుడు, లేకపోతే నవరాత్రులు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పూజలు చేస్తుంటారు. అట్లాంటి వాటి కోసం అవసరమయ్యే పూజా మెటీరియల్ బిజినెస్ అనేది ఎవర్ గ్రీన్గా ఉండబోతుంది. అందుకోసం అని చెప్పేసి నేను తెలంగాణలోనే బిగ్గెస్ట్ సప్లయర్ అయిన ఓమ్ ఎంటర్ప్రైజెస్, ఓమ్ స్టోర్స్ దగ్గర నుంచి, పూజా స్టోర్స్ దగ్గర నుంచి వీడియో చేస్తున్నారు. గతంలో ఓమ్ ఎంటర్ప్రైజెస్తో వీళ్ళ బిజినెస్ ఉండే, ఇప్పుడు ఓం పూజా స్టోర్స్ అని పెట్టినారు. అండ్ ఇదివరకు లాగా కాకుండా ఇప్పుడు ఒక షోరూమ్ లాగా దాన్ని సెటప్ ఇచ్చేసి ప్రతి ఒక్క ఐటమ్ మీరు చూసి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. అండ్ బ్యూటీ ఆఫ్ ది స్టోర్ ఏంటంటే రిటైల్ మీకు ఇంట్లో కావాలని వెళ్ళినా కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక బిజినెస్ పెట్టుకుంటే మంచి ప్రాఫిట్ ఉండే విధంగా మీకు బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మాడ్యూల్. అండ్ చాలా ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. అందుకోసం వీడియో షేర్ చేస్తున్నాను. మీరు 5,000 రూపీస్ ఎక్కువ బిల్లింగ్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉన్నది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా కస్టమర్ పే చేయాల్సి వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్తాం. వీడియోని లైక్ చేయండి. లెట్స్ గో టు ద వీడియో. హాయ్ అన్న. ఎలా ఉన్నారు? బాగున్నాము. చాలా అవుతుంది వీడియో చేసి. మన పండుగలు కూడా స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ శ్రావణ మాసం కూడా స్టార్ట్ అవును. దాని గురించి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాము. ప్రతి ఫెస్టివల్ కి కావాల్సిన ఐటమ్స్, సీజనల్ ఐటమ్స్ అన్ని మన దగ్గర అవైలబిలిటీ అనేది ఉంటుంది. మన స్టోర్ ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ మనకి గత 7 సంవత్సరాల నుంచి మీరు వీడియోలు చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ స్టోర్ ఉంది. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ కన్వీనియంట్ కోసం అని సూపర్ మార్కెట్ టైప్ లో చేసాము. ఇప్పుడు చిన్న చిన్న పూజా స్టోర్ వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ డైరెక్ట్ ఐటమ్ తీసుకొని లెక్క చేయించుకొని వెళ్ళిపోయేలాగా ఉంది. వాళ్ళకి నచ్చిన ఐటమ్ వాళ్ళే తీసుకోవచ్చు. ఈ స్టోర్ అడ్రస్ ఎక్కడ? ఇది వచ్చేసి మనది సర్నార్ కట్ట కింద ఉంటుంది. పిఎన్టీ కాలనీకి వెళ్ళే రోడ్డు టర్నింగ్. సర్నార్ కట్ట కిందకి వస్తే ఆటోమేటిక్ గా ఓం పూజా స్టోర్ అని కనిపిస్తుంది. కావాలంటే లొకేషన్ పంపిస్తాము. అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అది చూసుకోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. కాంటాక్ట్ చేస్తే కేటలాగ్ పెడతారు, ఐటమ్ సెలెక్ట్ చేయవచ్చు. మన దగ్గర 1000+ ఐటమ్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్ సీజన్ లో ఐటమ్స్ కూడా ఉన్నాయి. 1 by 1 ఏమేమి ఉన్నాయి అనేది అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మొత్తం స్టోర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర వచ్చేసి ఇప్పుడు శాండిల్ కప్స్ మనదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. దీని మీద ఎంఆర్పి వచ్చేసి మీకు 108 రూపీస్ ఉంది. చాలా అంటే చాలా మాక్సిమం మీకు 75% మార్జిన్ అనేది మిగులుతుంది ఇందులో. నెక్స్ట్ మన దగ్గర వచ్చేసి గంధం ఉంది, గంధం పేస్ట్ ఉంది. గంధంలో సింగిల్ డజన్ ఉంటుంది, ఇందులో మళ్ళీ డబల్ డజన్ ఉంటుంది.
గంధంలో కూడా మన దగ్గర 7-8 రకాల బ్రాండ్లు అనేవి మెయింటైన్ చేస్తాము. కస్టమర్ ని బట్టి, క్వాలిటీని బట్టి, రేంజ్ ని బట్టి మన దగ్గర అన్ని రకాల డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ కంపెనీలు అనేవి ఉంటాయి. ఇప్పుడు వరలక్ష్మి రథం ఉంది కదా, దానికి సంబంధించిన ఫేసెస్ మన దగ్గర ఇట్లా డిజైన్ లో కూడా ఫేసెస్ అవైలబిలిటీ అనేది ఉందండి. ఇది దొరకడం అనేది రేరు. ఇందులో మనకు సైజెస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి స్మాల్ సైజ్, చూసారా ఎంత చిన్నగా ఉందో. ఇలా సైజ్ పెరిగితే ఇలా బిగ్ సైజ్, దీనికన్నా బిగ్ సైజ్ కావాలన్నా కానీ ఉన్నాయి. మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కూడా. దగ్గర 0-3 సైజులో అవైలబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇది మౌలి దారం అంటారు. ఇందులో నెంబర్ 1 క్వాలిటీ అండి. కలర్ షేడ్ అనేది కాదు, ఇందులో తక్కువది ఉంటుంది, ఎక్కువది ఉంటుంది. నెక్స్ట్ మన దగ్గర ఇలా రకరకాల మాలలు అనే అవైలబిలిటీ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. కస్టమర్ కి రిస్క్ లేకుండా మనమే దీని మీద ప్రైజింగ్ చేసేసి కస్టమర్ కి డిస్కౌంట్ రేట్ లో ఇస్తే ప్రైస్ చూసుకొని కస్టమర్ అమ్మేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రైస్ లేకుండా డైరెక్ట్ గా ఇచ్చామనుకోండి, కస్టమర్ కి ఎంత అమ్మాలి, ఎలా అమ్మాలి, ఏం అనేది క్లారిటీ అనేది ఉండదు. సో మనం ఎంఆర్పిఎస్ ఇస్తాం కాబట్టి వాళ్ళు ఆ రేట్ సేల్ చేసుకుంటారు. సింపుల్ గా అయిపోతుంది వర్క్ అనేది. కొత్తగా స్టోర్ పెట్టిన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని అలా మనం ప్రైజింగ్ కూడా చేసాము. నెక్స్ట్ ఇది గంధంలో షఫల్ గంధం అండి. 60 గ్రామ్ అన్ని సైజులు అవైలబిలిటీ ఉంటుంది. ఇందులో కూడా 60, 125 రకరకాలు. బండికి కట్టుకునే దిష్టి రింగులు అంటారు ఇవి. మన దగ్గర ఎప్పటికప్పుడు ఫ్రెష్ స్టాక్ ఉంటుందండి. ఇందులో కూడా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తుంటాం స్టాక్ అనేది. ఇదంతా గంధం 5 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది. విభూతి అండి ఇదంతా. విభూతిలో 5 రూపీస్, 10 రూపీస్, 50 గ్రామ్, 100 గ్రామ్, కేజీ, హాఫ్ కేజీ, 2 కేజీ, 3 కేజీ, ఎన్ని కేజీలు కావాలన్నా మన దగ్గర అవైలబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వస్త్రంలో మీడియం సైజ్ ఇది వచ్చేసి సామాన్య కప్పులు ఇందా చూపించాను కదా, ఇది లోబాన్ అండి. ఇది కూడా మనదే బ్రాండ్. ఇది కూడా కస్టమర్ కి మంచి మార్జిన్ అనేది ఉంటుంది. దీని మీద ఎంఆర్పీ వచ్చి మీకు 84 ఉంది. ఇది కూడా సేమ్ ఇందాక చెప్పినట్టు 70-75% మార్జిన్స్ అనేవి వస్తాయి వీటిలో. ఇప్పుడు ఇక్కడ కనిపించే ఐటమ్ ఉంది కదండి, ఇది వచ్చేసి కోన్ ధూప్ స్టిక్స్. ఇలా ఉంటాయి కోన్స్. ఇందులో కూడా రకరకాలు ఉంటాయి. రకాన్ని బట్టి కూడా సెంటెడ్. ఇది వచ్చేసి లావెండర్ కలర్ ఉంది, లావెండర్ ఫ్లేవర్ వస్తుంది. అలా మోగ్రా ఉంది, శాండిల్ ఉంది. కేజీ లెక్క చేస్తామండి. ఇంట్లో వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఇది. ఇది వచ్చేసి 2 కేజెస్ ప్యాకింగ్ అండి. ఈ ప్యాకింగ్ అనేది మీకు ఎక్కడ దొరకదండి, మనమే ఇస్తున్నాం. 2 కేజెస్ 200 రూపీస్, మీకు 250+ కప్స్ అనేవి వస్తాయి. ఇదంతా కూడా మన ఓన్ మ్యానుఫాక్చరింగ్. మీ ఇంతకు ముందు వీడియోలో కూడా మిషనరీస్ కూడా చూసారు మీరు. ఈ ఒత్తులు ఇవన్నీ కూడా మనమే తయారు చేపిస్తాము. ఇది వచ్చేసి నెక్స్ట్ దర్బా మ్యాట్ అంటారు. ఇది దర్బా మ్యాట్ లో రెగ్యులర్. ఇది దీంట్లోనే స్పెషల్ కావాలి ఫ్యాన్సీ టైప్ అంటే ఇది వచ్చేసి యూజ్ అండ్ త్రో ఉంటుంది. ఇదేమో రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు, కంటిన్యూగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత వచ్చి వస్త్రంలో ఇందాక చూపించాను కదా, అవునండి. మొత్తం ఓతులు కూడా ప్రతి ఒక్కటి మన పేరు మీద ఉంటుంది, హోమ్ ఎంటర్ప్రైజ్. వీటి మీద నెంబర్లు అనేవి ఏమి ఉండవండి. ఎవరు తీసుకెళ్లి ఎవరైనా సేల్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మన ఓతులు కూడా మనమే ఉంటుంది, మ్యానుఫాక్చరింగ్ హోమ్ ఎంటర్ప్రైజ్ పేరు మీద ఉంటుంది. ఇది కూడా మన మిషన్ లో రెడీ అయిన ఐటమే. మాక్సిమం మన దగ్గర ఒత్తులన్నీ కూడా మనమే రెడీ అవుతాయి. ఇది లూజ్ విక్స్, లేబుల్ చిన్నవి. ఇది కూడా మనది హోమ్ ఎంటర్ప్రైజ్ పేరు మీదే ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ నవధాన్యాలు హోమాల్లో పడతారు కదా, తెల్ల ఒక్కలు, పోకలు, నవధాన్యాలు, తెల్లవాలు, అన్ని రకాలు కూడా మన దగ్గర కేజీలు బల్క్ లో బ్యాగులు కావాలంటే కూడా ఇస్తామండి. అన్ని రకాలు మినిమం కేజీ. కస్టమర్ కన్వీనియంట్. హాఫ్ కేజీ అంటే హాఫ్ కేజీ ఇస్తాం, కేజీ అంటే కేజీ ఇస్తాం, 5 కేజీలు అంటే 5 కేజీలు. కస్టమర్ కి ఎలా కావాలంటే అలా ఇస్తాం. నెక్స్ట్ వచ్చి బంతిపూల దారం, బంతిపూలు కట్టడానికి యూజ్ చేస్తారు. ఇవి రౌండ్ విక్స్ లో స్మాల్, చిన్న సైజు. వస్త్రంలో జంబో అంటారు, పెద్దవి. నెక్స్ట్ మన దగ్గర కళ్యాణానికి వాడే బాసింగాలు, దేవుని కళ్యాణానికి వాడతారు ఇవి. ఇవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇవన్నీ ఒత్తులన్నీ కూడా మన బ్రాండ్, మనం తయారు చేసిన. ఇందులో అయ్యప్ప ఒత్తులు ఉంటాయి, దారం ఒత్తులు ఉంటాయి, ట్విస్టెడ్ విక్స్ ఉంటాయి, మెలక ఒత్తులని, రౌండ్ విక్స్ అని, ఐడి పత్తి ఒత్తులని, రకరకాల ఒత్తులు ఉంటాయి. అన్ని రకాల ఒత్తులు కూడా మన దగ్గర దొరుకుతాయండి. ఇది వచ్చేసి వైట్ కట్టలు, శివజ్యోతి, ఇవంతా అయ్యప్ప ఒత్తులు. అఖండాలో స్మాల్, బిగ్ 2-3 రకాల అవైలబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మన దగ్గర ఫోటోలు చూస్తున్నారు, స్క్రబ్బర్ షీట్స్ కూడా మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ అండి. ఇది కూడా మీకు ఒక షీట్ వచ్చేసి 50 రూపీస్ కి ఇచ్చేస్తాము. 12 పీసెస్ ఉంటాయి. ఇందులో కూడా నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ అంటారు ఇదంతా. నెక్స్ట్ మన దగ్గర ఫోటోస్ లోకి వస్తే ఇలా ఫ్యామిలీ టైప్ ఉంటాయి. ఇందులో కూడా 3-4 సైజెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలా సింగిల్ కావాలంటే సింగిల్ ఉన్నాయి. ఇవి కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తాయండి. చిన్న సైజ్ ఫ్రేమ్, వితౌట్ ఫ్రేమ్, చాలా వెరీ స్మాల్ సైజ్ నుంచి కూడా ఉంటాయి. చూసారా, ఈ సైజ్ లో ఉంటుంది. దీంట్లోనే 4-5 వెరైటీస్ ఉంటాయి. అన్ని రకరకాలు ఉంటాయి. అన్ని రకాలు కూడా మనం హోల్సేల్ రేట్లకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి నెట్టెడ్ అండి, గుమ్మడికాయలు కట్టుకోవడానికి హ్యాంగింగ్ చేస్తారు. మామూలుగా ఇంతకు ముందు సిల్వర్ వచ్చేవి, అవి ఉంది, ఇది ఉంది. ఇది కూడా అవైలబిలిటీ ఉంది మన దగ్గర. నెక్స్ట్ ఇవన్నీ కూడా అగరబత్తులు అండి, ప్రీమియం క్వాలిటీ అగరబత్తి ఇది. దీంట్లో కూడా రకరకాల ఫ్లేవర్స్ అనేవి ఉంటాయి. 200 గ్రామ్స్ పౌచెస్ వస్తాయి ఇందులో. ప్లస్ ఫ్లోరా బత్తి
మసాలా బత్తి అంటారు కదా, అది వస్తుంది. సెంట్ మాత్రం నెంబర్ 1 ఉంటుంది. నెక్స్ట్ ఇది లూజ్ కాటన్, ఒత్తులు చేసుకునే వాళ్ళకి ఇలా ప్యాకింగ్ లో వస్తుంది. నెక్స్ట్ ఇలాంటి జూట్ బ్యాగులు కావాలన్నా బల్క్ లో సప్లై అనేది చేస్తామండి మనం కూడా. పెళ్లిళ్ళకి ఫంక్షన్ లకి ఉంటుంది కదా, ఇందులో రిటర్న్ గిఫ్ట్ పర్పస్ ఇందులో వేసేసి ఇస్తే చూడడానికి కూడా లుకింగ్ బాగుంటుంది, గ్రాండ్ గా ఉంటుంది. రేట్ కూడా చాలా రీజనబుల్ లో ఉంటాయి. మన దగ్గర పచ్చకర్పూరం కేజీలో కావాలంటే ఎన్ని కేజీలు కావాలన్నా దొరుకుతుంది. క్వాలిటీ కూడా నెంబర్ 1 ఉంటుంది. వేరే దగ్గర కొంటే మొత్తం దుల్లు మొత్తము చోరు చోరు అయిపోతుంది. మన దగ్గర చూసారు చోరు అనేదే లేదు ప్యాకెట్ లో. హాఫ్ కేజీ సైడ్ తిప్పిన ఇది హాఫ్ కేజీ ప్యాకింగ్. ఇలా నెంబర్ 1 క్వాలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ పెళ్లిళ్ళకి కావాల్సిన చమ్కీలు, ముత్యాలు, ఇవి వచ్చేసి మాలలు, జపమాలలు అంటారు అవి. నెక్స్ట్ బంతి పూలు, తోరణాలు కట్టుకోవడానికి ఆర్టిఫిషియల్ వాషబుల్ కూడా, వాష్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇదంతా గోదార్బార్ అండి. మన దగ్గర బ్రాండెడ్ అగరబత్తి అన్ని దొరుకుతాయి. గోదార్బార్ చూడండి, అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం గోదార్బార్. గోదార్బార్ లో 12 రకాల ఫ్లేవర్లు ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ 10 రూపీస్ అగరబత్తి, ఇది కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. 10 రూపీస్ అగరబత్తిలో కూడా మన దగ్గర 10 రకాల వెరైటీస్ ఉన్నాయి, 7-8 రకాల కంపెనీలు ఉన్నాయి. సైకిల్ ఉంది, అంబికా ఉంది, టాప్సీ ఉంది. ఇట్లా బ్రాండెడ్, మనం బ్రాండెడ్ మెయిన్. ఇప్పుడు కస్టమర్ ఎలా అయిపోయారంటే అండి, మనం ఇస్తే వాళ్ళు తీసుకునేటట్లేదు, కస్టమర్ అడిగింది మనం ఇవ్వాలి. అలా బ్రాండ్ వాళ్ళు వచ్చి అంబికా ఇవ్వని అంటున్నారు. అలాంటి మనం బ్రాండ్ అనేది మెయింటైన్ చేస్తేనే షాప్ పెట్టిన వాళ్ళు గెటన్ అవుతారు. నాన్ బ్రాండెడ్ పెట్టుకొని కూర్చొని కస్టమర్ ఒకటే మనం ఒకటి ఇస్తే వద్దని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. సో కస్టమర్ కన్వీనియంట్ ఎలా కావాలంటే అలా అమ్మడం అనేది షాప్ వాళ్ళ బాధ్యత. అవి ఎలా అమ్మాలని చెప్పే బాధ్యత మాది. నెక్స్ట్ ఇక్కడ దాకా వచ్చేసి గోదార్బారు, ఇదంతా 10 రూపీస్ అగరబత్తి. మన దగ్గర 5 రూపీస్ కూడా ఉంది, 3 రూపీస్ లో కూడా ఉంది. 3 రూపీస్ బాక్స్ ప్యాకింగ్ ఎక్కడ దొరకదు. ఇది 5 రూపీస్ బాక్స్ ప్యాకింగ్, 3 రూపీస్ బాక్స్ ప్యాకింగ్. ఇందులో కూడా మళ్ళీ ఫ్లేవర్స్, ఇక్కడ బాక్స్ కలర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఒక ఫ్లేవర్ ఉంటుంది. మన దగ్గర స్వస్తిక్ కర్పూరం దొరుకుతుందండి. ఇవన్నీ కర్పూరం, మొత్తం కర్పూరమే. స్వస్తిక్ కర్పూరము మీకు 5 రూపీస్ 10 రూపీస్ ప్యాకెట్స్ కూడా అవైలబిలిటీ ఉంది. 10 రూపీస్ 5 రూపీస్ ఫస్ట్ లో. నెక్స్ట్ వచ్చేసి మనం తయారు చేసేది వంశీ బ్రాండ్ కర్పూరం ఉంటుంది. ప్యూర్ క్వాలిటీ ఉంటుందండి, నెంబర్ 1 ఉంటుంది. ఇది కూడా మీకు స్వస్తిక్ రేట్ కంటే ఇంకా తక్కువ రేట్ లో ఇవ్వడానికి మేము చాలా ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ ఇది ఇన్స్టాంట్ బొగ్గు అంటారండి, ఇది చార్కోల్. ఇలా వస్తాయి రోల్స్, దీంట్లో వచ్చేసి ఇలా ఉంటుంది కోల్. దీని ఇన్స్టాంట్ విత్ ఇన్ సెకండ్ లో బొగ్గు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు అంతా ఎక్కువగా ఇది యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు అంటే బొగ్గులు తీసుకొచ్చి దాన్ని వెయిట్ చేసేది, ఇప్పుడు దీన్ని ఆటోమేటిక్ గా విత్ ఇన్ సెకండ్స్ లో బొగ్గు అయిపోతే సామాన్ వేసుకుంటే ధూపం వేసేసుకోవచ్చు. మన దగ్గర జంజనాల్లో కూడా ఇలా స్పెషల్ సింగిల్ ప్యాకింగ్, ఒక్కొక్క దానికి సింగిల్ కవర్ వస్తుందండి. కవర్ ప్యాకింగ్ వచ్చి వస్తుంది ఇలా సింగిల్ కస్టమర్ అమ్ముకోవడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది. ఇలా ఉంది, వైట్ లో ఉంది, ఇలా వైట్ ప్యూర్ వైట్ సిల్క్ కావాలంటారు, ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా నేమ్ తో ఉంటుంది, గాయత్రి జంజం వడికినవి ఇవంతా. ఈ జంజాలు కూడా కొన్ని స్పెషల్ మనమే చేపిస్తామండి మనుషులతో. నెక్స్ట్ ఇవి దిష్టి తాళ్ళు, జీడ్రింగులు, కవ్వాలు, ఈ పాదుకలు, సుష్రువాలు, అన్ని చాలా రకాలు ఉన్నాయి ఐటమ్స్ వచ్చేసి. ఇప్పుడు బోనాలు నడుస్తున్నాయి కాబట్టి బోనం ఒత్తులు అండి ఇవి. ఇందులో కూడా పెద్ద ప్యాకెట్, చిన్న ప్యాకెట్ అట్లా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నల్ల ఒక్కలు, నవధాన్యాలు, చాక్ పీసులు, పసుపు కొమ్ములు, ఖర్జూరము. ఈ కర్పూరంలో మీకు 5 రూపీస్ 10 రూపీస్ కామన్ గా వేరే బ్రాండ్ లో కూడా దొరుకుతుంది మన దగ్గర. డిఫరెంట్ బ్రాండ్స్, డిఫరెంట్. అగరబత్తి వచ్చేసి మీకు 1 రూపీ, 3 రూపీ. ఇది వచ్చేసి 3 రూపీస్ ప్యాకింగ్, 1 రూపీ ప్యాకింగ్. ఇందులో కూడా మళ్ళీ 3-4 ఇవి ఫ్లేవర్స్ ఉంటాయి, మళ్ళీ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ దీంతో పాటు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం నడుస్తుంది కదా, రెడీ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. వరలక్ష్మి కిట్లు కూడా వస్తున్నాయి. ఇవి కూడా ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇంకా టైం ఉంది, అవి కూడా వస్తాయి. అవి కూడా అవైలబిలిటీ అనేది మొత్తం అగరబత్తి. మన దగ్గర ఇంటికి దిష్టికి యూజ్ చేసుకోవడానికి, ఇంటి ముందు పెట్టుకోవడానికి ఓము, స్వస్తిక్, చిన్నవి పెద్దవి స్టిక్కర్ టైప్ దొరుకుతాయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి శ్రీవాస్తి యంత్రం అంటారు, ఇంటి ముందు కొత్త ఇళ్ళకి పెట్టుకుంటారు, ఇంటికి దిష్టి తగలకుండా ఇవి. నెక్స్ట్ ఇవి అగరబత్తి వాల్ స్టాండ్స్, వాల్ కి ఏమైనా ఫోటో ఉంటే పెట్టుకోవడానికి ఇవి కూడా దొరుకుతాయి. ఈ సూర్య ప్రతిమలు, ఈ పైన చూస్తున్నారు కదండి అగరబత్తి ఈ కప్స్, ఇవన్నీ కూడా మన మ్యానుఫాక్చరింగ్, మనం చేపించే కప్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే ఏ కలర్ లో బాక్స్ ఉందో అదే స్మెల్ వస్తాయి, ఫ్లేవర్ కూడా చాలా హై ఉంటుంది, క్వాలిటీ కూడా. ఇది వచ్చేసి మోగ్రా, రోజు, లావెండర్, ఇలా రకరకాల ఫ్లేవర్స్ అనేవి ఉంటాయి. మొత్తం అగరబత్తులే. ఇది వచ్చేసి దర్శన్ కంపెనీ, దర్శన్ లో 12 రూపీస్ అగరబత్తి. ఇది మామూలుగా 5 రూపీస్ 10 రూపీస్ కామన్. ఇది అక్కడ చూస్తున్నారు సైకిల్, మొత్తం సైకిల్ లో 10 రూపీస్. ఇది వచ్చేసి సైకిల్ లో 20 రూపీస్. నెక్స్ట్ నైవేద్య సైకిల్ కప్స్, కింద పౌచులు, అన్ని రకాల అన్ని కంపెనీల పౌచులు ప్యాకింగ్ లో ఉంటాయి, లూజ్ కూడా ఉంటాయండి, మీకు ఎలా కావాలితే అలా. నెక్స్ట్ దర్శన్ సామ్రాట్ ధూప్ స్టిక్స్, పైన కనిపించేంతా కూడా దర్శన్ కంపెనీ అగరబత్తి అండి, అన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటది. నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసింది ఇది బాబా హార్త్ అనేది అంబికా అగరబత్తి, ఇది. నెక్స్ట్ ఇది జెడ్ బ్లాక్,
బ్లాక్ స్టోన్ అంతా బ్రాండెడ్ మెయింటైన్ చేస్తాం. ధూప్ స్టిక్ లో వచ్చి లక్ష్మీ ధూప్ ఉంటుంది. ఇది కూడా మనమే తయారు చేపిస్తాం ప్రొడక్ట్. ఓకే, సాంబ్రాణి కప్పులు విత్ జార్ లో వస్తుంది. మళ్ళీ సింగిల్ ప్యాకింగ్ కూడా వస్తుంది. కస్టమర్ అమ్ముకోవాలి సింగిల్ కూడా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మన దగ్గర వచ్చేసి 2 పీస్ కప్పు 2 పీసెస్ కి చిన్న బాక్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది బన్సూరి సైకిల్ డివిజన్ లో వచ్చేసి ధూప్ స్టిక్స్. ఇందులో మళ్ళీ టాప్సీలో ఫ్లేవర్స్ చూసారా మన దగ్గర అన్ని రకాల వెరైటీస్ ఫ్లేవర్స్ అనేవి దొరుకుతుంటాయి. అలా ఫ్లేవర్స్ అనేవి అన్ని రకాలు దొరుకుతుంటాయి. ఈ బన్సూరి సైకిల్ సాంబ్రాణి కప్స్. ఇవేంటి అన్న బాక్సెస్? ఇవి వచ్చేసి జార్స్ అండి. పెన్సిల్ ధూప్ అంటారు కదా, పెన్సిల్ ధూప్ జార్స్ ఉంటాయి. మళ్ళీ ఇందులోనే ఓం కప్స్, కోన్స్ ఉంటాయి కదా, బుల్లెట్ ధూప్స్, కోన్స్, వాళ్ళ అన్ని రకాల వెరైటీస్ అనేవి దొరుకుతాయి. ఈ పైన ఉన్నది కూడా మొత్తం ఈ లైఫ్. ఇదేమో వితౌట్ బ్యాంబోలెస్ 8 inches ఉంటుంది, వితౌట్ స్టిక్, అగరబత్తి. బాగుంటుంది క్వాలిటీ కూడా. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ బ్రాండ్ లే మెయింటైన్ చేస్తామండి. రెగ్యులర్ పోయేవి బ్రాండెడ్ అనేవి మెయింటైన్ చేస్తాము. అంబికా అన్ని దొరుకుతాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి జెండాలు. మీకు అన్ని రకాల జెండాలు, అన్ని సైజులు. ఇప్పుడు వినాయక చవితి అప్పుడు వినాయకుడి జెండాలు దొరుకుతాయి మన దగ్గర. అన్ని రకాలు అన్ని సైజులు దొరుకుతాయి. హనుమాన్ జెండాలు ఉంటాయి, రాముని ఉంటాయి, వినాయకుని ఉంటాయి, అన్ని రకాల జెండాలు మన దగ్గర అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ చునరీస్ అమ్మవారికి అలంకారం చేయడానికి ఇవి కూడా మన దగ్గర చాలా రకాల వెరైటీస్ లో ఉన్నాయి. సైజెస్ కూడా ఉంటాయి. చిన్న ఇది స్మాల్, మీడియం, ఇంకా పెద్దది, అలా సైజెస్ కూడా 8 రకాల సైజెస్ ఉంటాయి. ఇది పీతాంబర్ అండి, బ్రాస్ ఐటమ్, ఇత్తడి రాగి ఐటమ్స్ ఉంటాయి కదా క్లీన్ చేసుకోవడానికి. ఇందులో కూడా 4-5 రకాల సైజెస్ అనే అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ దీంతో పాటు బ్లౌజ్ పీసెస్. ఇవి వచ్చేసి హనుమాన్ బట్టలు ఇలా ఉంటాయి అన్నమాట. మాలలు వేసుకుంటారు. అన్ని రకాల మాలలు, అన్ని రకాల బట్టలు, అన్ని A to Z సీజనల్ వైజ్ గా దొరుకుతాయి. ఇప్పుడు నా దగ్గర కస్టమర్ వచ్చారని నేను అయ్యప్ప స్వామి బట్టలు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు సీజన్ లేదు, ఇంకా 6 months టైం ఉంది. సో ఏ సీజన్ ఐటమ్ అప్పుడే ఇస్తాం కస్టమర్ కూడా. ఇప్పుడు మీరు వచ్చారు మేము డబ్బులు కడతామని చెప్పి మీకు ఇష్టం వచ్చినట్టు స్టాక్ ఇవ్వడం అనేది ఉండదు. ఏది ఇచ్చినా కానీ లిమిటెడ్ లో మూవ్మెంట్ ఉన్న ఐటమ్ మాత్రం మనం అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మన దగ్గర వచ్చేసి మెయిన్ వచ్చేసి గోపురం కుంకుమ, గోపురం పసుపు. ఇవి మెయిన్ రెగ్యులర్ గా పోయే ఐటమ్. చార్మినార్ కావాలంటే చార్మినార్ కూడా ఇస్తాము. ఇందులో కూడా 50, 100, 200, హాఫ్ కేజీ, కేజీ అన్ని రకాల సైజులు అన్ని రకాల సైజులు అనేవి అవైలబిలిటీ ఉంటుంది. అవును, గోపురంలో దొరుకుతుంది, చార్మినార్ లో దొరుకుతుంది. నెక్స్ట్ కామాక్షి అని ఇంకో బ్రాండ్ కూడా ఉంది మంది, అది కూడా దొరుకుతుందండి మన దగ్గర. నెక్స్ట్ పసుపు కుంకుమ జాయింట్. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, దానికి సంబంధించి ఇవి ఎక్కువ వాయనాలు ఇవ్వడానికి దాంట్లో యూజ్ చేస్తారు. ఇవి కూడా రకరకాల మోడల్స్ లో ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇవి నవగ్రహ వస్త్రం అంటారు, బ్లౌజ్ పీసెస్ అండి. 9 రకాలు బట్టలు కట్టడానికి మామూలు పూజల దగ్గర తీసుకెళ్తారు. ఒరిజినల్ ప్యూర్ అండి. ఇది సాంబ్రాణి ఊద్ అంటారు కదా, అది వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది కూడా ఎన్ని కేజీలు కావాలంటే కేజీలో ఇస్తాము. ఇవి శృతులు, పురుకోస్ అంటారు, శృతులు అంటారు. ఇందులో కూడా రకాలు ఉంటాయి. ఇది వచ్చేసి ముత్యం పగడము, పంచలోహము, తీర్థం పౌడరు, లక్కాకులు, నల్ల పూసలు. ఇప్పుడు మీకు ఇట్లా కర్పూరం ఇంట్లో పెట్టుకొని పచ్చ కర్పూరం వేస్తే స్మెల్ వస్తుంది, మిషన్స్. ఇందులో కూడా 3-4 వెరైటీస్ అనేవి మన దగ్గర అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ చెమేలియా లీటర్, హాఫ్ లీటర్, 100, 200 అన్ని రకాల సైజు అవైలబిలిటీ అనేది ఉంది. నెక్స్ట్ లీఫ్ సెట్స్. వరలక్ష్మి రథం అప్పుడు ఎక్కువగా సేల్ అయ్యే ఐటమ్ లీఫ్ సెట్స్. పసుపు కుంకుమ విత్ లీఫ్ తమలపాకు లో పెట్టి ఇచ్చినట్లుగా ఉంటుంది. ఇవి ఎక్కువ యూజ్ చేస్తారు. నెక్స్ట్ మన దగ్గర సాంబ్రాణి, గుగ్గిలం, ఊదు అన్ని రకాలు కూడా కేజీలలో దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చి యాత్ర అగరబత్తి, పరిమళ అగరబత్తి అంటారు కదా, భారతవాసి కంపెనీది. ఇందులో పెద్ద జంబో ఉంటాయి, స్మాల్ ఉంటాయి, అన్ని రకాలు మన దగ్గర అవైలబిలిటీ అనేది ఉంది. నెక్స్ట్ మన దగ్గర ఇలా గీవిక్స్ కూడా దొరుకుతాయి. ఇలా ఉంటుంది బాక్స్ సెటప్. మన దగ్గర బ్రాండెడ్ లో కూడా 15 రూపాయల అగరబత్తి ఉంటుంది. ఇది టాప్ సీ లో 15 రూపాయలు 5-6 రకాల ఫ్లేవర్లు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసి నేచురల్ అగరబత్తి. ఇది నేచురల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. దాని తర్వాత ఈ బాన్సూరి ఇవన్నీ కూడా సైకిల్ డివిజన్. సైకిల్ 3-in-1 ప్యూర్ ఒరిజినల్ ఉంటుంది. ఈ నవరాత్రి కుంకుమ 9 రకాల కుంకుమలు ఉంటాయి. నవరాత్రి అప్పుడు పుడిపోతాయి. నెక్స్ట్ దుర్గమాతని పెట్టినప్పుడు కూడా 9 రోజులు 9 రకాల కుంకుమలతో పూజలు చేస్తారు. నెక్స్ట్ మన దగ్గర బుక్క, గులాలు, హనుమాన్ సింధూరం ఇలా లూజ్ గా కూడా దొరుకుతుందండి. మీకు బ్రాండ్ కావాలంటే బ్రాండ్ కూడా దొరుకుతుంది. డీబెల్డీ కావాలంటే డీబెల్డీ దొరుకుతుంది. అన్ని రకాలు ఇందులోనే ఒక 5-6 రకాల బ్రాండ్ అనేది మెయింటైన్ చేస్తాము. నెక్స్ట్ ఇవి పూల దారాలు, బంతి పూల దారాలు, నిమ్మకాయ దారాలు, మల్టీ కలర్ థ్రెడ్. నెక్స్ట్ మన దగ్గర కాజల్లో వచ్చేసరికి ఐటెక్స్ మనం బ్రాండ్ మెయింటైన్ చేస్తున్నాము. ఐటెక్స్ లో స్మాల్, మీడియం, బిగ్ ఉంటుంది. 11-in-1. నెక్స్ట్ తిలకాలు ఉంటాయి. నెక్స్ట్ పారాణి పెళ్లిళ్ళలో యూజ్ చేస్తారు కదా పూజల కాడ, అవి. మహారాష్ట్ర కుంకుమ కూడా మన దగ్గర ఒరిజినల్ దొరుకుతుంది. మహారాష్ట్ర కుంకుమ పారాణిలో కూడా నెంబర్ 1 కూడా ఉంది మన దగ్గర. నెక్స్ట్ ఈ కింద అన్ని మౌలి దారాలు. ఇవి వచ్చి బాసింగాలు. ఇట్లా మీకు రకరకాలు ఉంటాయి. డిఫరెంట్ చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి. కస్టమర్ వచ్చి ఇది కావాలంటే అది వాళ్ళకి నచ్చింది తీసుకోవచ్చు.
ఈ చిన్న పిల్లలకి చేతులకు కట్టే దిష్టి పూసలు ఇవి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇది మంగళసూత్రం థ్రెడ్ అంటారు కదా, ఇవి కూడా అవైలబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ దీంతో పాటు పుస్తెల మెటల్ బాక్సులు మన దగ్గర ఇప్పుడు స్టాక్ ఫుల్ ఉంటుంది అన్ని. నెక్స్ట్ ఈ శుభలాభ రాసుకుంటారు కదా, ఈ వాల్ స్టిక్కర్స్, ఈ పాదుకాలు అమ్మవారికి, ఇవన్నీ పూజల దగ్గర చేతికి కట్టుకునే తాళ్ళు, అన్ని వెరైటీలు మన దగ్గర దొరుకుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నందిని గీ ఉంది మన దగ్గర. ఇందులో 100 గ్రామ్ 50 గ్రామ్ అన్ని రకాల సైజులు, కేజీ హాఫ్ కేజీ ఇట్లా సెటప్ తో వస్తుందండి. ఒకవేళ ఏదైనా బాటిల్ లీక్ అయినా సరే పక్క బాటిల్ లీక్ కాకుండా ఇలా స్పెషల్ ప్యాకింగ్ తో వస్తుంది. నెక్స్ట్ మన దగ్గర రకరకాల కుంకుమలు దొరుకుతాయి. ఇట్లా మెరూన్ కుంకుమ, రెడ్ కుంకుమ. మళ్ళీ ఇందులో కూడా ఒక్కొక్క దాంట్లో 9 రకాలు దొరుకుతాయి సపరేట్ గా. జవాద్ కుంకుమ, మొగలి పువ్వు, తామర పువ్వు అట్లా రకరకాలు దొరుకుతాయి. నెక్స్ట్ ఇది పరిమళ ధూప్ అండి, చాలా బాగుంటది క్వాలిటీ అనేది. ఇది కూడా మన దగ్గర దొరుకుతుంది. నెక్స్ట్ హనీ, టైగర్ బ్రాండ్ హనీ ఉంటుంది, అప్పీస్ ఉంటుంది. నార్మల్ రెగ్యులర్ పూజ హనీ కావాలంటే పూజ హనీ ఉంటుంది. దండలు కూడా పెద్ద పెద్దవి కావాలన్నా గానీ ఇలా పెద్ద దండలు ఉంటాయి, అన్ని రకాలు. ఇది వచ్చేసి నెక్స్ట్ జవాద్ పౌడర్ అంటారు, ఇది కూడా పూజల దగ్గర యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇవి అమ్మవారి దగ్గర ఎక్కువగా స్మెల్ అంటే చాలా ఇష్టం అమ్మవారికి, దానికి సంబంధించి అత్తర్లు, సెంట్లు అనేవి ఎక్కువగా వాడతారు. నెక్స్ట్ అక్కడ నుంచి ఇక్కడ గూగుల్ కప్స్ కనబడుతుంది కదా, ఇది కూడా మనదే అండి, ఓన్ మ్యానుఫాక్చరింగ్. క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇది గూగులే, ఇది ఒక ఫ్లేవర్, అదొక ఫ్లేవర్ వస్తుంది మనకి, అలా వెరైటీస్. నెక్స్ట్ ఇవన్నీ కూడా జీటీ సామాన్య కప్స్ ఉంటాయి మన దగ్గర, ఇది కూడా క్వాలిటీ బాగుంటుంది. నెక్స్ట్ విప్ప నూనె, వేప నూనె, అవిసె నూనె, కుసుమ నూనె, అన్ని రకాలు దొరుకుతాయి. ఇందులో లీటర్, హాఫ్ లీటర్, పావు లీటర్, 100 ml వరకు కూడా సైజెస్ ఉంటాయి. నెక్స్ట్ పూజ కస్తూరి గోరోజనము, ఇందులో కూడా 2 మోడల్స్, 2 కంపెనీలు మెయింటైన్ చేస్తామండి మనము. నెక్స్ట్ వచ్చేసి అరగజ పులుగు, నల్లగా బొట్లు పెట్టుకుంటారు కదా ఫేస్ కి, ముఖానికి, అది పెట్టుకునేటప్పుడు ఇవి యూజ్ చేస్తారు. ఇదేంటంటే హోమో చూర్ణం ఉంటది కదా, దాంట్లో ఆయిల్ కలిపేసి తయారు చేస్తారు. ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని నమ్మకం. ఇందులోనే నెంబర్ 1 కూడా మన దగ్గర ఉంటదండి, అరగజ పులుగులో నెంబర్ 1. నెక్స్ట్ మన దగ్గరికి ఎల్లమ్మ పటాలు, ఉప్పలం పటాలు గీయడానికి కలర్స్ అనేవి దొరుకుతాయి. నెక్స్ట్ మన దగ్గర రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో రిటర్న్ ఇవ్వడానికి ప్లాస్టిక్ చీప్ అండ్ బెస్ట్ ఐటమ్స్ అన్నమాట. ఇలాంటివి కూడా మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇది టైగర్ బ్రాండ్ అండి, ఇది విత్ ఫుడ్ లైసెన్స్ తో ఉంటుంది. రోజ్ వాటర్ ఫుడ్ లైసెన్స్ తో సహా ఉంటుంది. ఏటబుల్ కూడా అండి, ఇది ఈ క్వాలిటీ అనేది ఆడ దొరకదు, ఇది ఏటబుల్ కూడా ఉంటుంది. జవాబు 8 గ్రాము, మళ్ళీ 2 గ్రాము, సెంట్లు, అత్తర్లు, ఈ ఆయిల్స్ లో రకాలండి, రకరకాలు ఉంటాయి. నెక్స్ట్ ఈ టైగర్ లో లీటర్స్, ఇది ప్యూర్ మెరూన్ కుంకుమ, అమ్మవారికి చాలా ఇష్టమైంది. పసుపు నుంచి తయారు చేసిందండి, ఇది ప్యూర్ పసుపు నుంచి తయారు చేస్తే వచ్చిన కుంకుమ. నెక్స్ట్ గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, ఇదంతా ఇప్పుడు అమ్మవారి దగ్గర పెడతారు కదా. గోమతి చక్రాల్లో మన దగ్గర నెంబర్ 1 కూడా దొరుకుతుందండి, ఇలా ఉంటది నెంబర్ 1 కలర్ఫుల్ గా. నెక్స్ట్ ఇది దాని తర్వాత క్వాలిటీ ఉంటుంది. లక్ష్మీ గవ్వలు, లక్ష్మీ గవ్వల్లో 3 సైజులు అవైలబిలిటీ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి శ్రీఫలం అంటారు, ఇది కూడా అమ్మవారి దగ్గర పెడతారు, ఇవి దొరుకుతాయి. నెక్స్ట్ గురువింద గింజలు, లక్ష్మీ తామర గింజలు, ఏకాక్షి నారికేలం, ఇవన్నీ కూడా. ఈ నమలీకలు కూడా ఉంటాయండి, కృష్ణాష్టమికి ఎక్కువగా పోతాయి, అమ్మవారి దగ్గర పెట్టుకుంటారు, పూజ గదిలో పెట్టుకుంటారు. ఇప్పుడు ఎక్కువగా ఒడిబియ్యాలకి వాడతారండి సింగార్ సెట్లు, ఇవి కూడా అవైలబిలిటీ ఉంది. మనకి కుంకుమ ఇలా తక్కువలో కావాలి, లూజ్ గా తక్కువ రేట్లు అంటే కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. మెరూన్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, పసుపు కూడా దొరుకుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది దర్శన్ జార్ అండి, దాంట్లో 5 డజన్ వస్తుంది, కంటైనర్ ఫ్రీ వస్తుంది. ఇప్పుడు అమ్మవారిని కూర్చోబెడతారు కదా, వాటిని యూజ్ చేయడానికి పీఠాలు, సింహాసనాలు అంటారు కదా, ఇది పూజా రూమ్ లో పెట్టుకొని దీంట్లో అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేసుకుంటారు. ఇది రూపాయి పసుపు కుంకుమ. ఈ జూలాలు ఉంటాయి కదా కృష్ణాష్టమికి, వాటికి ఇలా ఉంటాయి అన్నమాట. కవర్ తీసేసి హ్యాంగింగ్ ఇలా బాగుంటుంది. ఇందులో విగ్రహాలు పెట్టేసి ఇలా పూజలు ఊపినట్లుగా చేస్తారు. నెక్స్ట్ ఇవి దేవుడి మండపాలు కట్టుకున్న ఐటమ్, ఇంటి తోరణాలు, దిష్టికి యూజ్ చేయడానికి అండి ఇవి. ఇలా కనదిష్టివి అన్ని, పంచముఖ ఆంజనేయ స్వామి కూర్చుంది, నుంచుంది, దెయ్యం బొమ్మ, అన్ని రకాలు డిఫరెంట్ ఉంటాయి. మన దగ్గర ఇంకా ముగ్గు స్టిక్కర్లు కూడా దొరుకుతాయండి, ఇది చాలా బాగుంటుంది. ఎక్కువ లైఫ్ టైం అనేది వస్తుంది, తడిచినా గానీ స్టిక్కర్ పోవడం, షేడ్ అవడం అనేది ఉండదు. ఇలా రకరకాల వెరైటీస్ లో ఉన్నాయి, ఇలా కావాలంటే ఇలా కూడా ఉన్నాయి. నెక్స్ట్ దీంతో పాటు నమ్మలు పెద్దవి చూసారు, స్మాల్ సైజ్, అందులోనే నెక్స్ట్ 5 రూపీస్ పసుపు కుంకుమ ఉంది. ఈ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ లో చెప్పాను కదా, ఇలా కూడా ఉంటాయి. చీప్ అండ్ బెస్ట్, ఇప్పుడు ఎక్కువ కాస్ట్ పెట్టలేము, జర్మన్ సిల్వర్ ఇవ్వలేము అన్నప్పుడు ఇలాంటిది చిన్నవి. ఇది వచ్చేసి బ్రాస్ ఐటమ్ అండి. మన దగ్గర ఏంటంటే అన్ని రకాల బ్రాస్ ఐటమ్ అయితే దొరకవు. మెయిన్ పూజా స్టోర్ లో ఏదైతే ఉండాలో అవి వరకు అయితే మనం సప్లై చేస్తాము. రెగ్యులర్ ఐటమ్ కలిసిం చెంబులని, గంటలని, చిన్న చిన్న ప్లేట్లని, పంచపాత్ర ఉద్దారని, దీపాంతలు, గంధం బౌల్స్, త్రిశూలాలు, ఇలా
రాగి చెంబు, ఇత్తడి చెంబు, రాగి గ్లాస్, పూజకి యూజ్ చేసే ప్రొడక్ట్స్, ఓన్లీ రెగ్యులర్ పూజకి యూజ్ చేసే ప్రొడక్ట్స్. నెక్స్ట్ ఇప్పుడు అంతా టైల్స్ వేసుకుంటున్నారు, కొబ్బరికాయ కొడితే టైల్ పగులుతుంది. సో అలా టైల్ బ్లాస్ట్ కాకుండా దీనికి రబ్బర్ వస్తుందండి, ఇవి మన దగ్గర దొరుకుతాయి. దీని మీద కొబ్బరికాయ కొట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇందులో కూడా 4 రకాల సైజులు ఉన్నాయండి. ఇది బిగ్ సైజు, అది స్మాల్, ఇంకా వెరీ స్మాల్ కూడా సైజెస్ ఉంటాయి. మన దగ్గర డెకరేషన్ కి అమ్మవారి చుట్టూ డెకరేషన్ చేసుకోవడానికి ఇలాంటివి హ్యాంగింగ్స్ క్లాత్ ఇవన్నీ వస్తాయి. ఇది మొత్తం క్లాత్ సెక్షన్. ఇప్పుడు అయ్యప్ప స్వామి అప్పుడు ఈ బ్లాక్ క్లాత్ వేసుకుంటారు, వెంకటేశ్వర స్వామికి ఇవి, శివుని అప్పుడు ఇవి వేసుకుంటారు. అట్లా ఒక్కొక్క దేవునికి ఒకటి, దుర్గమాతకి ఇవి, అలా ఒక్కొక్క దేవునికి ఒక్కొక్కటి వేసుకునేది ఉంటది. ఇవన్నీ కూడా పంచల్లో కూడా మీకు రామరాజు కావాలంటే రామరాజు ఇస్తాము, నార్మల్ కావాలంటే నార్మల్ దొరుకుతుంది. రామరాజులో కూడా మంచి పర్సంటేజ్ ఇస్తున్నాము. నార్మల్ కావాలంటే విఐపి ఉన్నాయి, రకరకాల బ్రాండ్లు ఉన్నాయి. నెక్స్ట్ పెళ్లిళ్ళలో యూజ్ చేసే అడ్డుతెర ఉంటుంది కదా, ఇవి కూడా మన దగ్గర అవైలబిలిటీ అనేవి ఉన్నాయి. ఇవన్నీ క్లాత్ ఐటమ్, పట్టు వస్త్రము, బ్లౌజ్ పీసెస్ లో కూడా 8 రకాల కంపెనీలు ఉంటాయి. శారీస్ ఉంటాయి, పంచలు ఉంటాయి. ఆ పైన మొత్తం కృష్ణాష్టమికి పూజ గదిలో సేవ చేసుకుంటారు కదా, దానికి యూజ్ చేసుకున్న ఐటమ్ అనేది. ఇవన్నీ స్టిక్కర్స్. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది కదా, మన దగ్గర ఇలా రకరకాల ఫేసెస్ అనే అవైలబిలిటీ ఉన్నాయండి. ఎన్ని పీసులు కావాలన్నా సప్లై చేస్తాము. స్టోన్స్ వచ్చేసి వర్క్ వచ్చింది, ఇది కూడా స్టోన్స్ తో వెరైటీ వచ్చింది. ఇలా మన దగ్గర రకరకాల ఫేసెస్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. ఇవన్నీ కూడా గౌరీదేవిని పెట్టుకొని పూజ చేసుకుంటారు, చిన్నవి. బేసిక్ మీకు 10 రూపీస్ కా నుంచి స్టార్ట్ ఉన్నాయండి. అన్ని రకాల సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇందులో కూడా ఇలా పొడవుగా పీట కావాలంటే పొడవి ఉన్నాయి, మామూలు కావాలంటే మామూలు చిన్న సింహాసనం అరిచే అంత ఉంది. ఇందులోనే మోడల్స్ పీటల్లో ఇట్లా రౌండ్ కడతారు, బిగ్ స్మాల్ అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి. నెక్స్ట్ దాండియా స్టిక్స్. ఇప్పుడు వినాయక చవితి దగ్గరలోకి వచ్చింది, వినాయకుడికి సంబంధించినప్పుడు దాండియా ఆడతారు కాబట్టి అప్పుడు. నెక్స్ట్ అమ్మవారి బతుకమ్మల కాడ దాండియా ఆడతారు కాబట్టి వాటికి సంబంధించిన ఐటమ్ అనేది ఉంది. ఇవన్నీ అమ్మవారి డ్రెస్సెస్ అండి, చిన్న విగ్రహాలకి డ్రెస్సెస్ ఉంటాయి కదా, అన్ని రకాల సైజ్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చి అగరబత్తి. ఈ అగరబత్తి అనేది మనమే మ్యానుఫాక్చరింగ్ చేస్తాము. మోగ్రా, కెవేడా, రోజు, లావెండర్, 8-9 రకాల ఫ్లేవర్స్ అనేవి కామన్ గా ఉంటాయి. నెక్స్ట్ ఈ కౌడంతో చేసిన అగరబత్తి ఉంటుంది. ఇదేమో సామ్రాణి, లోబాన్ అగరబత్తి. ఇవన్నీ కూడా మనమే తయారు చేపిస్తామండి, కిలో లెక్క ఉంటుంది. 1 కేజీకి వచ్చి మినిమం 750 to 800 స్టిక్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర బోనాలు నడుస్తున్నాయి కదండి, ఇప్పుడు రకరకాల బోనాలు ఉన్నాయి. మన బ్రాస్ ఇత్తడి ఐటమ్ లో కూడా మనకి ఇలా బోనాలు అనేవి రెడీగా ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్. అందుకే అమ్మవారిది బొమ్మ, త్రిశూలం, స్వస్తికల రాసి వస్తున్నాయి. రకరకాల మాలలు ఇంతకు ముందు చూపించాను. దీపాంతాల్లో కూడా పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు అన్ని ఫీట్, హాఫ్ ఫీట్, అన్ని రకాల సైజు, ఇలా పంచముఖి అన్ని రకరకాల దీపాంతాలు అనేవి మనకి అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ దిష్టికి యూజ్ చేసుకునే చెప్పాను కదా, ఇన్ని రకాల వెరైటీస్ అనేవి మన దగ్గర ఉన్నాయి. ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి, ఇక్కడికి వస్తే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటికి దిష్టి తగలకుండా పెట్టుకునే వట్టివేరు గణపతి, దిష్టి గణపతి అంటారు, వట్టివేరులతో చేసింది. ఇందులో బిగ్ సైజు, ఇది మీడియం సైజు, ఇంకా స్మాల్ కూడా ఉంటుంది మన దగ్గర. నెక్స్ట్ ఇప్పుడు విగ్రహాలకి బ్యాక్ సైడ్ అలంకరణ కోసము ఈ అంబ్రెల్లాస్ కూడా ఉన్నాయండి మన దగ్గర. ఇందులో వచ్చేసి రకరకాల వెరైటీస్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. ఇవేంటంటే చాలా నాచురల్ గా చాలా బాగుంటాయండి, లుకింగ్ కూడా, డెకరేషన్ అనేది చాలా వస్తుంది, అట్రాక్టివ్ గా వస్తుంది. నెక్స్ట్ మన దగ్గర వచ్చేసి ఇది వచ్చేసి అగరబత్తి అండి, 5 ఫీట్ అగరబత్తి. ఇందులో 5 ఫీట్ లో కూడా మన దగ్గర 6-7 వెరైటీస్ ఉన్నాయి, అంటే ఫ్లేవర్స్ 7-8 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఒకటి 24 hours వస్తుందండి. విగ్రహాలు పెడతారు కదా, వాటి దగ్గర యూజ్ చేసుకుంటారు. లాస్ట్ సీజన్ లో చాలా ఎక్కువగా యూజ్ అయ్యాయి, ఇప్పుడు కూడా సీజన్ వస్తుంది. ఇవన్నీ పీటలు, చిన్న విగ్రహాలకి వేసే మాలలు, దగ్గర ఇలా చిన్న మాలలు కూడా ఉంటాయి. ఇందులో కూడా మళ్ళీ 20-30 వెరైటీస్ ఉంటాయి. ఇట్లా అద్దాలు, డ్రెస్సెస్, ఈ బొట్లు పెట్టుకునే నామాలు, ఇవి భరతనాట్యం, కూచిపూడి చేస్తారు కదా, వాళ్ళ కోసం గజ్జలు. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి, దీన్ని అల్లించుకుంటారు అనమాట వాళ్ళు. ఇవి ఆవులు కట్టడానికి వాటికి కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇవి నవరత్నాలలో నెంబర్ 1 క్వాలిటీ బాగుంటుంది. మన దగ్గర తాయిత్తులు, నవరత్నాలు, యంత్రాలు, అమ్మవారి కళ్ళు, మాలలు, దండలు, జలపాల దీపాలు, స్ఫటికలింగాలు, అమ్మవారి ఫేసులు, కరుంగలి మాల నెంబర్ 1 ఒరిజినల్, కౌంటింగ్ మిషన్స్, అన్ని రకాల ఐటమ్స్ అనేవి దొరుకుతాయి. జిల్లేడు వినాయకుడు కూడా ఉంటుంది. ఇందులో కూడా 3 సైజుల దాకా దొరుకుతాయండి మన దగ్గర. డిఫరెంట్ అన్ని పూజకు సంబంధించిన పిడకలు కూడా మనమే తయారు చేపిస్తామండి. బిస్కెట్ పిడకలు అంటారు, చిన్న సైజు. ఇందులో పెద్ద సైజు ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి వేరే సైజు కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి ప్యూర్ న్యాచురల్ ఉంటుంది, మన గోశాలలోనే చేపిస్తాము. ఇలా ప్యాక్ చేస్తారండి మొత్తం మన దగ్గర. ఇలా బ్యాగులు ఉంటది మన దగ్గర స్టాక్. ఎన్ని వేల పిడకలు కావాలన్నా సప్లై చేస్తాము, ప్యాకింగ్ చేసి. అవును, ఇవి వచ్చేసి సమిదల బ్యాగులు అండి. నెక్స్ట్ మీకు 100 బ్యాగులు, 200 బ్యాగులు కావాలన్నా బ్యాగులు సప్లై చేస్తాం, మన దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది. నెక్స్ట్ ఇదే స్టోర్ అండి మంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా హ్యాంగింగ్స్ ఏమైనా కావాలని దొరుకుతాయి, మ్యారేజెస్ ఐటమ్ కావాలని దొరుకుతాయి. వ్రతం పీట, హోమగుండాలలో
3-4 రకాలు ఉన్నాయి. ఇవి కూడా కావాలన్నా కానీ అవైలబిలిటీ అనేది ఉంటుంది మన దగ్గర. రతంపేటలో నార్మల్ ఉంటుంది, పెయింటెడ్ ఉంటుంది. ఇక్కడ మీకు మళ్ళీ నెక్స్ట్ ఇట్లా డిజైన్ ఫొటోస్ ఏమైనా కావాలన్నా కానీ బిగ్ సైజు అలాంటివి కూడా అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఆయిల్స్ మన దగ్గర అన్ని రకాల ఆయిల్స్ అన్ని ఏడు దొరుకుతాయి. నెక్స్ట్ పెళ్లి పీటలు కూడా ఉన్నాయి. పెళ్లి పీటలు మనకు ఇప్పుడు బోనాలకి ముంతలు, మూకుళ్ళు, పెళ్లి పీటలు, నార్మల్ పీటలు ఇది కొత్తగా వచ్చిందండి. ఈ మోడల్ ఇంతకు ముందు ఎప్పుడు లేవు, కొత్తగా వచ్చాయి. ఇవి కూడా అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇట్లా ఉయ్యాలలు కూడా ఉంటాయి మన దగ్గర. అమ్మవారికి కట్టడానికి హోమగుండాలు, రథం పీటలు, ఇట్లా విగ్రహాలు కూర్చోబెట్టుకునే పీటలు కూడా ఉంటాయి. ఆసనాలు అంటారు హోమాలు చేయడానికి. అది మొత్తం పిడకల స్టాక్ వచ్చిందండి. నెక్స్ట్ ఇవన్నీ వచ్చి మట్టి ఐటమ్. ఇట్లా మట్టి ప్రేమిదలు రకరకాలు దొరుకుతాయి మన దగ్గర. ఇందులో కూడా ఇలా ప్లెయిన్ ఉంటాయి, ఇలా K4 ఇలాంటివి ఉంటాయి, ఇలా డిజైన్ లో ఉంటాయి. ఈ ముంతలు అంటారు కదా, అందులో కూడా 3-4 రకాల సైజులు అనేవి ఉన్నాయి. ఈ బోనం కుండలు రెడీమేడ్ సెట్ వస్తుంది, విత్ కలర్ తో వస్తుంది. వితౌట్ కలర్ కావాలన్నా అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి ధూపం బౌల్స్, ఇంట్లో సామాన్లు వేసుకోవడానికి యూజ్ చేసేవి. ఇందులో 3 సైజుల దాకా ఉన్నాయి. దొప్పల బ్యాగులు కూడా దొరుకుతాయి మన దగ్గర. నెక్స్ట్ ఇవి వచ్చేసి 108 పూర్ణావతి పుట్టితాళ్ళు ఇందాక ఒక రకం చూపించా కదా, ఇది 2 అన్ని ఐటమ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇలాంటి చాటలు అన్ని రకాల ఐటమ్స్ అనేవి దొరుకుతాయి. ఓకేనా, మన దగ్గర ప్రొడక్ట్స్ చాలా చెప్పారు, చాలా కూడా ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. కానీ వీడియో చాలా లెంతీ అయిపోద్ది. కావాలి అనుకున్న వాళ్ళు, షాప్ పెట్టాలి అనుకున్న వాళ్ళు, షాప్ ఉన్న వాళ్ళు మన దగ్గరికి వస్తే 1 by 1 చూసుకొని తీసుకెళ్లొచ్చు. ప్రాఫిట్స్ చాలా రీజనబుల్ ఉంటుంది. ప్రాఫిట్స్ అనేవి 50, 70, 80, కొన్నిట్లో 90, 95% వచ్చే ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని పూజా స్టోర్లు ఏమంటారు, అన్ని ఆన్ఎంఆర్పి 50%, ఒకటే మాట చెప్పేస్తున్నారు. ఆన్ఎంఆర్పి 50% కాదు, ఆన్ఎంఆర్పి 20 ఉంటది, 60 ఉంటది, 80 ఉంటది, 90 ఉంటది. బ్రాండ్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర అంతా బ్రాండెడ్ అగరబత్తి ఉంది, గోదర్బార్ ఉంది, 20-25% నుంచి ఎక్కడ రాదు. అలాంటి దాన్ని 50% నేను ఎట్లా చెప్తాం అంటే, నాన్ బ్రాండ్ ఐటమ్ ఉన్నప్పుడు మాత్రమే 50% ఆఫర్ అని చెప్తారు. మన దగ్గర బ్రాండ్ ఐటమ్ ఉంది కాబట్టి దేని ప్రైస్ దాందే, దేని ప్రాఫిట్ దాందే. ఓవరాల్ గా ఎవరన్నా ఒక స్టోర్ పెట్టారు అనుకోండి, 1 లక్ష రూపాయలు స్టాక్ తీసుకెళ్లి సేల్ చేస్తే మాత్రం 70,000 to 80,000 ప్రాఫిట్ అయితే వస్తుంది. 60, 70, 80,000 ప్రాఫిట్ వస్తుంది. కస్టమర్ కి డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే మీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఎట్ ఏ టైం స్టాక్ ఎక్కువగా పోతుంది కాబట్టి మీకు ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు కొంతమంది పూజ స్టోర్ పెట్టి ఏం చేస్తారు, ఎంఆర్పి 70 ఉంది, 70K అమ్ముతాను కూర్చుంటున్నారు. సో అవి 70 ఉండేసరికి కస్టమర్ రిటర్న్ వెళ్ళిపోతాడు. అదే 60 అమ్మితే 4 కస్టమర్లు వస్తే మీకు రొటేషన్ అనేది పెరిగిపోతుంది. ఆటోమేటిక్ రొటేషన్ పెరిగితే బిజినెస్ పెరిగినట్టు. ఇంకా మనకు ఓన్లీ 5,000 బిల్ చేస్తేనే ఆన్లైన్ చేస్తాం. మినిమం 5,000 బిల్ చేస్తే ఎక్కడికైనా మనం స్టాక్ అనేది పంపిస్తాము. ఇక్కడికి వస్తే మీ ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చు. 100-200 కొన్నా కానీ మేము ఇస్తాం, ప్రాబ్లం లేదు. లోకల్ వాళ్ళకైతే ర్యాపిడో బుక్ చేసి పంపిస్తాము. అవుట్ సైడ్ వాళ్ళకైతేనేమో కొరియర్ చేస్తాము. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీ కస్టమర్ దే ఉంటుంది. నెక్స్ట్ కొత్తగా స్టోర్లు పెట్టే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముందు ఐటమ్ గురించి అవగాహన తెచ్చుకున్న తర్వాత మాత్రమే స్టోర్ పెట్టండి. తొందరగా పూజా స్టోర్ లో లాభం ఎక్కువ ఉందని ఉరుకులు పెట్టి స్టోర్ పెట్టేస్తే మాత్రం లాస్ అవుతారు. ఈ బిజినెస్ గురించి తెలుసుకొని చేస్తే మాత్రం చాలా మంచి ప్రాఫిట్ ఉంది. దీనికోసం 4-5 చోట్ల తిరగండి, రేట్లు కనుక్కోండి. మీకు మొత్తం క్లారిటీగా పర్ఫెక్ట్ అయితేనే స్టోర్ పెట్టండి. మీకే డౌట్ ఉన్నప్పుడు మీరు స్టోర్ పెడితే కస్టమర్ కి ఏ విధంగా అమ్ముతారు, అమ్మలేరు. సో ఫస్ట్ మీరు మొత్తం నేర్చుకోండి సబ్జెక్ట్ నేర్చుకున్నాక మాత్రమే స్టోర్ పెట్టండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై.